అధికారంలో ఉంది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది ఎవరు? చాలామందికి అధికారంలో ఉంది ఎవరో తెలీదా? భారీ ఎత్తి మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తే ఇంకా అధికారంలో ఉందా ఎవరన్నా అడుగుతున్నావేంటి అని చాలామందికి అనురావచ్చు. కొంతమంది మేధావులకి అయితే అనుమానం రాదు. నాకు తెలిసి అధికారంలో ఉంది ఎవరో అర్థం కాని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది. నిజంగానండి. ఎలా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా లేదా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందా? ఆల్రెడీ పరిపాలన ప్రారంభించి సుమారు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 11 నెలలు పైన అవుతున్నట్టుంది. 11 నెలలు అవుతున్నట్టుంది. కాబట్టి అధికారంలో ఉన్నది ఎవరో తెలియదా అని అంటే కనుక తెలియదని అన్నారు చాలామంది. ఎందుకంటే అధికారంలో ఉన్న మేమే అని ఇంకా అనుకోలేకపోతున్నారంట కూటమి ప్రభుత్వంలో నాయకులు. కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్న మాత్రం కూటమి ప్రభుత్వమే అయినప్పటికీ కాబట్టి అధికారులు కొంతమంది మాత్రం వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేస్తున్నారు అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకనంటే కనుక ఏది జరిగినా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. అధికారంలో ఉంది మేమైనప్పటికీ అది ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా అది ఖచ్చితంగా చేసేది మాత్రం వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే అందుగురించే చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు మా మాట వింటంలా, చాలామంది అధికారులు మా మాట వింటంలా. అధికారులు అందరూ కూడా చాలామంది సకాలంగా పైగా అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతుంది. తిరుమల తిరుపతిలో కావచ్చు, అలాగే మెయిన్ సచివాలయంలో కావచ్చు, ఇలాగ చాలా చోట్ల ప్రధాన ఫైళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఫైళ్ళు పెండింగ్ జాప్యం జరిగితే కనుక అది వైసీపీ సంబంధించినటువంటి అధికారులే. ఇలా 1 కాదు 2 కాదు 3 కాదండి, ప్రతి దాంట్లో వైసీపీ పాత్ర ఇంకా ఉంది. ఆ వైసీపీ వాసనలు ఇంకా వస్తాయి. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది ఎవరంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు తొలి పలుకుల్లో రాశాడు. ఆయన సగం మంది అధికారుల్లో వైసీపీ అధికారులే ఉన్నారు. ఆ వాసనలు ఇంకా తగులుతున్నాయి. వైసీపీలో ఉన్న వాళ్ళే ఇంకా చక్రం చెప్తున్నారు. అధికారులు కావచ్చు, కొంతమంది నాయకుల్లో కావచ్చు. సాక్షాత్తు ఎమ్మెల్యేల్లోనే చాలా మంది వైసీపీ కావాల్సిన విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి కావాలని వైసీపీ పార్టీని హైప్ చేసి మాట్లాడుతున్నారు అని అన్న సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే కాబట్టి ఏది జరిగినా సరే అదంతా ఒక ఎత్తు అయితే కనుక బియ్యం స్కామ్ కావచ్చు, అలాగే పోలీసులు మా మాట వినడం లేదు. పోలీసుల్లో సగం డిపార్ట్మెంటు వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే వైసీపీ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కావచ్చు చాలా అరెస్టులు జరిగాయి. ఆ అరెస్టుల్లో భాగంగా కొంతమంది అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసినట్టు, అరెస్ట్ చేయకపోతే వాళ్ళు వైసీపీ పోలీసులే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అనలేదా? అన్నారు చాలా సంఘటనలో. కాబట్టి ఇంకా ఎందుకు జాప్యం జరుగుతుంది? ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే కొన్ని పత్రికలు ప్రముఖంగా రాశాయి. వైసీపీ నాయకులు అరెస్టులో కాకపోవడానికి ప్రధాన కారణం మెయిన్ ఇదే. ఏంటిది? ఎవరైతే ఉన్నారో కాబట్టి కూటమికి సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడే మాట్లాడంటే వైసీపీ నాయకులకు అరెస్టులు కావటం లేదంటే దానికి మమ్మాటికి ఎలాంటి డౌట్ లేదు. పోలీసులు కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా అలాగే తిరుమల వైకుంఠ ఏకాదశి రోజున దర్శన టిక్కెట్ల రోజున ఏదైతే జారీ జరిపినప్పుడు టిక్కెట్లు జారీ చేసినప్పుడు ఏదైతే తొక్కిసలాట జరిగి 6 భక్తులు చనిపోయారో దానికి కారణం వైసీపీ అనడం. అదంతా ఎందుకంటే రీసెంట్గా నిన్నగాక మొన్న అనుకుంటా ఒక టవర్ కూలిపోతే టవర్ కూలిపోయి జరిగింది ఆ సంఘటన నిమిత్తం అది వైసీపీలే. అక్కడ దాకా ఎందుకండి నిన్న మొన్న గోడ కూలి చనిపోయారు కదా 7 భక్తులు. కానీ గోడ కూలిపోయినప్పుడు కొంతమంది నాయకులు నిజంగా వాళ్ళు తెలివితేటలకి హ్యాట్సాప్ చెప్పాలి. కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినంటే ఆ గోడ ఇప్పుడు కట్టిందా, గతంలో కట్టిందా, ఇప్పుడు కట్టిందా, గత ప్రభుత్వం కట్టిందా అనేది మేము క్షుణ్ణంగా పరిశీలించి ఆ గోడ ఇప్పుడు కట్టింది అయితే కనుక అది కాంట్రాక్టర్ మీద చర్యలు ఉంటాయి, గత ప్రభుత్వంలో కట్టింది అయితే కనుక వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని మాట్లాడుతూ ఉంటే నిజంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు అనిపించింది అనమాట. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో చీమ చిట్టుకుమన్నా సరే అది గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అని తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు కూడా. నిజంగా అంటే అధికారం కోల్పోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాడు. ఇదండి వాళ్ళంతా చెప్పే మాట. నేను ఘంటాపరంగా చెప్పగలను. ఎవరు నోటగానే ఇదే రీసెంట్గా జరిగిన సంఘటన బట్టి నాకు అనిపించింది అనమాట. ఆలోచిస్తే ఇవన్నీ నా బుర్రగా తట్టాయి. కాబట్టి కల్తీ లడ్డు వ్యవహారం కానీ ఏది జరిగినా సరే 1 కాదు 2 కాదు ఆంధ్రప్రదేశ్లో ఏ సంఘటన జరిగినా సరే ఖచ్చితంగా దాంట్లో వైసీపీ పాత్ర ఉంటుంది, లేకపోతే గత ప్రభుత్వం ఇదేగా. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా అధికారంలో ఉంది ఎవరు అనేది నాకు అర్థం కాకుండా ఉంది. కాబట్టి అధికారంలో ఉంది ఎవరు
కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ మాట నేను సదా గౌరవిస్తాను. కానీ అధికారంలో ఉంది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది ఎవరు? వైసీపీ ప్రభుత్వమా లేదా కూటమి ప్రభుత్వమా? కానీ చూస్తున్న మీరు అందరూ మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేయాలి. నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. మీ బాధ్యత లైక్ చేయడం. లైక్ చేయండి. లైక్ చేస్తే కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.